బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో. నమస్కారం ఆదాబ్. ఇక మన జబర్దస్త్ జడ్జెస్ ని పిలిచేద్దామా? ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మై లవ్లీ ఏంజెల్ రోజా గారు. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పని పట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగు చక్కు జింగు చక్కు చా చక్కు జింగు చక్కు జింగు చక్కు చా గోపాల బాల పరయి గోల ఏకైపు ఏల ఊతర వయ్యాల మై గల్లో మయ సభసుడు మహారాజా రాణా తోడు సాగని మదే సరదాల గారడి జింగు చక్కు చా చక్కు జింగు చక్కు చా. Let's now welcome Komarika Shansha Nagababu garu. Boss is back. 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 I'm a Barbie girl in the Barbie world. My name is Jennifer Lofia. Excuse me, my name is Lofia. జెన్నిఫర్ లోఫియా మర్చిపోయారే. పేరు పెట్టన్నా ప్రపంచంలో నాకు నచ్చిన పేరు రచ్చరవి. అరెస్ట్ మీ. అరెస్ట్ చేయరా. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతి తల్లి వచ్చి నన్ను రాజరంపాలు పెడతాదనే 2 సెటప్లు పెట్టుకున్నాడు కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదురా మా నాన్న. సర్లేవే మన పని మనం చూసుకోవచ్చు. షాప్ బంద్ చేసేమంటారా? మింగడానికి స్పెషల్ ఏమైనా చేసావా? మార్నింగ్ ఉప్మా చేశానండి. మధ్యాహ్నం మిగిలిపోయిన ఉప్మా. రాత్రి అడుగంటేనే ఉప్మా. రేపు ఉదయం పాచెక్కిన ఉప్మా పెడతావా? ఉప్మా ఉప్మా ఉప్మా. జడ్జిలు వింటే ఏమనుకుంటారు? ఇది పెద్ద ఉప్మా స్కిట్ అనుకుంటారు. సైడ్ తప్పు. దేనికి? సెల్ సిగ్నల్ రావట్లేదు. సెల్లో సిగ్నల్ లేకపోతే టవర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. రే కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు రా వెదవా, జరుగు. కొంతమంది ఉంటారే వాళ్ళకి పొరిగింటి పుల్ల కూరే నచ్చుతుంది. పాపం మన రాఘవ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. ఆ పరిస్థితి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. నా పండు నా బుజ్జి నా కన్నా నా నానా పండు బుజ్జి కన్నా నానా బంగారం. బంగారం. నా మీద మీకు ఎంత ప్రేమ ఉంటే మాత్రం నన్ను మాట్లాడితే బంగారం బంగారం అనాలే ఏంటండి? అరే నువ్వు నా బంగారం ఏంట్రా, కాకపోతే కాకి బంగారానివి. ఈ రోజు ఆదివారం, నేను ఇంట్లో ఉంటున్నాను. మింగడానికి స్పెషల్ ఏమైనా చేసావా? మార్నింగ్ ఉప్మా చేశానండి. మధ్యాహ్నం మిగిలిపోయిన ఉప్మా. రాత్రి అడుగంటేనే ఉప్మా. రేపు ఉదయం పాచెక్కిన ఉప్మా పెడతావా? మీ అమ్మ నాన్న పెళ్లి చేసినప్పుడు అమ్మాయికి వంట వచ్చని చెప్పారు కానీ దాని మొహానికి ఉప్మా ఒకటి వచ్చని చెప్పలేదే. ఎప్పుడు ఉప్మానే చేస్తుంటావా? ఉప్మా ఇంకేం చెయ్యవా? టీవీలో వంటల ప్రోగ్రామ్ చేస్తుంటావు. వంటల ప్రోగ్రామ్ అంటే గుర్తొచ్చింది. ఈ మధ్య ఒక కొత్త వంటకం ప్రాక్టీస్ చేశానండి. కొత్త వంటకం ప్రాక్టీస్ చేసా? ఏంటి? గన్నేరు ఉప్మా విత్ జిల్లేడు జ్యూస్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఉప్మా ఉప్మా ఉప్మా. జడ్జిలు వింటే ఏమనుకుంటారు? ఇది పెద్ద ఉప్మా స్కిట్ అనుకుంటారు. మా ఫ్రెండ్ నాగిగాడు. అలా చెప్పరా బా, ఎక్కడున్నా?
ఆదివారం కదరా ఇంట్లోనే ఉప్మా చేస్తాను. ఇంట్లోనే ఉన్నాను. ఏం లేదురా, సండే సండే మా ఆవిడ్ని బయటికి తీసుకెళ్తాను కదా, ఈ సండే కూడా ఎక్కడికైనా వెళ్దాం అంటే మీ ఇల్లు అన్నది. అలాగే, అందుకే మీ ఇంటికి వస్తున్నావురా. అలాగే అరే అన్నట్టు మర్చిపోయారు రే, చెప్పు. మా ఆవిడకి ఉప్మా అంటే చాలా ఇష్టం, చేసి పెట్టమను. అలాగే రాదా. ఏంటండి? మా ఫ్రెండ్ వస్తున్నాడంట, వాళ్ళ ఆవిడ్ని తీసుకుని వస్తున్నాడంట. ఏంటి ఏమైంది? అందరి మొగుళ్ళు అందరిని అన్ని చోట్లకి తీసుకెళ్తారు, మీరు ఉన్నారు ఎందుకు? ఏ రోజైనా సంధి చివరి వరకైనా తీసుకెళ్లారా? మొగుడు పిల్లలు బయటికి వెళ్తే బాగుంటది. నేను నిన్ను బయటికి తీసుకుని వెళ్తే మావిటవాడు ఏనుగుని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అసలు మొగుడు పిల్లాలంటే ఎలా ఉండాలి? ఉప్మా జీడిపప్పు లాగా ఉండాలి. అయ్యా బాబు, తగలయ్యా. మనసా మా ఆవిడ్ని చాలా ప్రేమగా చూసుకుంటా అన్నమాట. అది ప్రేమలో మరి ఎక్కువగా ఉంది. స్లోగా టూ మచ్. కడుపు అన్నం తిన్నావు, గడ్డి తిన్నావు, మనం డబ్బులు తీసుకోవాలి. 10 మంది ఉండు, మా ఆవిడకి ఎక్కువ వస్తాయి. నీళ్ళు పట్టు తెలుగు అడుగు పందులో పెరగవు. నిత్యాహీనన్ నేను మాట్లాడుతుంది కదా. ఇది పని మనిషి కాదురా, మా ఆవిడ నిత్యాహీనన్. నవ్వకరా, నువ్వు వెళ్ళాక చంపేస్తుంది. సారీ సార్. అమ్మా నా పేరు నాగి, మీ ఆయన ఫ్రెండ్, గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం అమ్మా, నా పేరు రాఘవ. మీ ఆయన కందిపోతుందా చెయ్యి? కందిపోద్దా? నేను ఎప్పుడు దాన్ని పట్టుకోలేదు. ఆల్రెడీ ఎండిపోయిన నా చేతులు 2 మార్పుగా ఉందని చెప్తా. ఇగో నువ్వు అంత నిలబడకమ్మా, అలిసిపోతావు కదా. వచ్చి కూర్చోద్దా, దా కూర్చో. కందిపోతాని చెప్పాను కాళ్ళు. దా చెయ్యి. ఏంటి ఇదంతా ప్రేమే అంటే నేను అలా నడిపించాలా? అదంటే 50 గ్రాములు ఉంది, నువ్వంటే 150 కిలోలు బరువు ఉన్నావు. నా అరిచేతుల్లో కాళ్ళు వేసే ఉంటే రైలు కింద రూపాయి బిళ్ళలా ఉంటుంది పరిస్థితి. చెరుకు మిషన్ లో చెరుకు పెట్టినట్టుంటుంది. ఒక్క నిమిషం. హలో, ఎస్ నాగిని మాట్లాడుతున్నా. ఓ షిట్, అవునా? వచ్చేస్తున్నా. డార్లింగ్ ఏం లేదురా, నీ గురించి మేకప్ కి ఆర్డర్ ఇచ్చాను కదా, వాడు డెలివరీ తెచ్చి ఇచ్చాడంట. అందు గురించి నేను వెళ్ళొచ్చేస్తానమ్మా. మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళారంటే నాకు భయం. భయమా? ఎందుకు? వీళ్ళు కాపలా ఉన్నారుగా. అరే మా ఆవిడకి ఏమైనా కావాలంటే నేను పడుకుంటాను, మీద నుంచి నడిచాను. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. ఉప్మా రెడీ అయిందా? అవుతుందిరా, ఈ లోపల నువ్వు చూసుకుంటారా. వెళ్ళి ఓకే, తొందరగా వచ్చేస్తానే. జాగ్రత్త, కేర్ఫుల్ కూర్చో. ఇలా మొగుడు బాగా చూసేస్తున్నా కదా నీది, ఇప్పుడు తీర్చేస్తాను దీన్ని సరదా. ఏ కందిపోతావమ్మా, అంత ఎత్తుకుని చూడాలి. మీ ఆయన నడవలేవా నువ్వు? మళ్ళీ మొగ్గవా? కాదండి, నేను బ్యూటిఫుల్ గా ఉంటానని. బ్యూటిఫుల్ గా అంటావా? అయ్యే, అయినా నువ్వు అందగెత్తివే. నువ్వు చాలా అందగెత్తాను మా ఆయన అంటాడండి. ఆడు బుద్ధి అంటే అలా ఏడిసింది, నువ్వు అన్న అర్థం చూసుకోవాలిగా. చూసుకుంటానండి, చూసుకున్నప్పుడల్లా ఐశ్వర్యలా ఉంటాను అనుకుంటా. ఐశ్వర్యలా ఉంటావా? చీకేసిన ఐసు పుల్లలా ఉంటావే. నీ మొగుడు నిజంగానే అద్దానికి ఐశ్వర్యరాయ్ ఫోటో పెట్టి చూపిస్తాను నీకు. అర్థం చేసుకో. దా కూర్చో, చంపేస్తాను లేచావంటే. ఏంటండి కొడుతున్నారు? ఏంటండి మీరు? గొంతు మీద గుద్దేస్తాను. ఇలా దా కూర్చో. ఏంటి నీ పేరేం పేరమ్మా? తాప్సీ కుమారి. తాప్సీ కుమారా? పిచ్చి పిచ్చి వేస్తాను. నిన్ను చూసి మా ఆవిడ నన్ను ఎత్తి మీద కూర్చుంటది కదా. కూర్చో అమ్మ, కూర్చో. ఇక్కడ జరిగిన విషయం ఏమన్నా మీ ఊడు వచ్చాక చెప్పేవనుకో, గొంతులో గుద్దేస్తానేమనుకుంటున్నావు? రానండి, అన్ని చెప్తారండి. ఏం తీసుకుంటావా? మజ్జిగ తీసుకుంటావా? కూల్ డ్రింక్ తీసుకుంటావా? మేకప్ కిట్. చూడండి, అందరూ వాళ్ళ వాళ్ళ భార్యని అందంగా చూడాలనుకుంటారు, మీరు ఉన్నారు ఎందుకు? నా మీద అసలు ప్రేమన్నా ఉందా? చెల్లెమ్మా, ఏంటి నీ ప్రేమ చూసుకోవట్లేదా? ఎక్కడ చూసుకోవట్లేదు అన్నయ్య గారు. ఏంట్రా పిల్లని ప్రేమగా చూసుకుంటున్నారా? మన లైఫ్ బాగుంటది. ఒకసారి ఎత్తుకో నా ముందు. నేను ఎత్తుకుని రాలేదు, నువ్వు ఎత్తుకో. ఒకసారి ఎత్తుకోరా, ఎత్తుకోరా. ఎత్తుకోరా అమ్మా.
పేషెంట్ అలా పెట్టావు ఏ లేదండి ఇంకా తెల్లదు నువ్వు ఇంకా లేదండి ఉప్మా పెట్టలా పిల్లలకి పెట్టండి రా చూడండి చిక్కిపోతుంది అది తొందర తీసుకురా అది ఎప్పుడైనా చేతులతో ఉందా నేను తినిపిస్తా ప్రేమగా తినిపిస్తారు. అందరి మొగుళ్ళు అందరి పిల్లల్ని ప్రేమగా చూస్తారు. నేను ఎప్పుడు తినిపించలేదని. దాని నోరంతే కొబ్బరి చిప్పలా ఎంత ఉంది దాని నోరు. నీ నోరు ఎంత ఉంది బాండ్రు కప్పలాగా. నోట్లో చెయ్యి పెడితే చెయ్యి ఎక్కడ లటక్కన మింగేస్తాం. ఇంతకాలం నేను పెట్టడం లేదు. అర్థం చేసుకో. పెద్దానికి ఏమైందమ్మా? పంటి కింద జీడిపప్పు పడిందా? ఏంటి జీడిపప్పు కూడా కొరకలేదు. అంత సుకుమారం అది. వేస్తున్నారా ఇలా దాని జీడిపప్పు తినలేవా? రా బంగారు ఇంటికి వెళ్దాం. దెబ్బలు తగిలి నేను ఎత్తుకుంటాను రండి. వద్దే వద్దు. ఈ ప్రేమ తట్టుకోలేను నేను. రాఘవ్ గారు ఎలా ఉంది స్కిట్? చాలా బాగుంది సరదాగా. పక్కింటి వాడు భార్య నుంచి కొట్టేస్తారా అట్లాగా? మనిహాడి ప్రేమను ఓవరాక్షన్ చేస్తున్నాడు సార్. అది నాకే తిరిగి నువ్వు కొట్టాడంటే అర్థం కొడతావా దుర్మార్గులుగా. బాగా ఫన్నీగా ఉంది. గుడ్ గుడ్. రోజా గారు అతివృష్టి అనావృష్టి. అవును భార్యల సైజు లో గానీ ప్రేమలో గానీ చాలా బాగుంది. రాఘవ మీ వైఫ్ మాత్రం ఎక్స్ప్రెషన్ సూపర్. వెరీ నైస్. ఒప్పుకోండి రోజా గారు. ఏంటి అనసూయ? రచ్చరవి మేధావి అని ఒప్పుకోండి రోజా గారు. లేకపోతే ఇదే లైన్ మీద స్కిట్లు చేస్తూ ఉంటాడు రోజా గారు. ఆ ఒక్కటి అడక్కు అనసూయ. మరో ప్రయత్నం చూస్తారా? చూద్దాం. అయితే లెట్స్ వెల్కమ్ రచ్చరవి along with the scene. Good evening all of you. My name is Jennifer Lofia. As a special investigation officer. సార్ నేను ఎన్నో కేసులు పట్టుకున్నాను, మరెన్నో కేసులు సాల్వ్ చేశాను. కానీ ఇన్ దిస్ కేస్ వెరీ క్రిటికల్. సో గూగుల్ సెర్చ్ చేశాను. ఆ హంతకుడిని పట్టుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది అని. అప్పుడు గూగుల్లో చెప్పింది ఒక మేధావి మీ ఇండియాలో ఉన్నాడని. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు వెతకడానికి వెళ్తున్నాను. సార్ కెన్ యూ టెల్ మీ ఏ వ్యక్తిని మీరు ఎక్కడైనా చూసారా సార్? నో. మేడం కెన్ యూ కేర్ఫుల్లీ అబ్జర్వ్ అండ్ టెల్ మీ దిస్ మ్యాన్ యు ఆర్ లిజనింగ్ టు యు. స్మైలీ you see carefully your eyes. Wow, beautiful lips. అతను మనం ఎలా పట్టుకోగలం? Oh God, can you give me lot of ideas? Where is Mr. Medhavi? అయ్యో పిచ్చి రవి, నీకు ఎంత కష్టం వచ్చింది. మేధావి రవి. థ్యాంక్ యూ సార్. రచ్చారావన్నా నా కొడుకన్నా, ఒక్కసారి ఎత్తుకో అన్నా. అన్నా ఆడు జన్మ ధన్యం అయిపోయిందన్నా. అబ్బో పేరు పెట్టన్నా. ప్రపంచంలో నాకు నచ్చిన పేరు రచ్చరవి. అన్నా రచ్చరవన్నా, నా బిడ్డకు నువ్వే పేరు పెట్టాలన్నా. రోజా రోజా. మిమ్మల్ని మేధావని ఒప్పుకొని ఆ రోజా గారి పేరు ఎందుకు పెట్టారన్నా? పిచ్చిదానా, ఒక్కసారి ఆలోచించు. వర్షం పడలేదని మేఘాన్ని తిట్టుకుంటామా? పంట చేతికి రాలేదని పొలాన్ని గాలం పెట్టుకుంటామా? అది కూడా అంతేనమ్మా. నాకు అర్థం కాలేదన్నా. అర్థమైతే నువ్వు నా టీంలో ఎందుకు చేస్తావు? రోజా అని పిలుచుకో. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఈజ్ లఫిరియా. లఫిరియా. జెన్నిఫర్ లోఫియా. మర్చిపోయారు లఫిరియా అంట. రచ్చరవి అంటే మీరేనా? వై ఆర్ యు లాఫింగ్? చెప్తా. కొన్ని నిజం కొన్ని అబద్ధం.
ఒబామా రజనీకాంత్ సార్ వావ్ వీళ్ళందరితో మీరు ఫోటోలు తీసుకున్నారా? లేదు, వాళ్ళే నాతో తీసుకున్నారు. పిచ్చి ముదిరింది. మీరు రచ్చరవి అయితే మీరు ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళగా ఉన్నారు? కొంతమంది నన్ను ఇలాగే చూడాలనుకుంటారు. వాడే ఓ మై గుడ్నెస్ సార్, ఒక హంతకుడిని పట్టుకోవడానికి మేము చాలా ట్రై చేసాం, బట్ అన్ఫార్చునేట్లీ హంతకుడు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. దానికి నేనేం చేయగలను? మీరు ప్లీజ్ హెల్ప్ చేస్తే మాకెంతో హెల్ప్ చేసిన వారు అవుతారు. ప్లీజ్ అన్నారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా. చచ్చిపోయిన నువ్వు వెంట్రుక పట్టుకరా, మర్డర్ ఎవరి చేసిందో చెప్తా. ఓ మై గుడ్నెస్ సార్, రచరవి గారు నేను ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఆ ఏకలు తెచ్చాను, సారీ వెంట్రుకలు తెచ్చాను. శంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఈ మర్డర్ చేసింది హలో వాడే. నేనే చేశాను ఆధారం లేకుండా, కానీ ఒక్క క్లూ లేకుండా నన్ను పట్టేశాను. నేను లొంగిపోతాను. కస్టడీ రచ్చరవి గారు వాట్ ఏ బ్రెయిన్. మేడం దయచేసి మీ పాదాలకు నమస్కారం పెడుతున్నాను. మీరు ఒక్క మాట, మేధావి రవి అంటే ప్రపంచం ఒప్పుకుంటుంది. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆర్ యు యాక్సెప్టెడ్ మేధావి రవి? వాట్ ఈస్ దట్ గొసగొసలో? అంటే జడ్జిలు డిస్కస్ చేసుకోవాలి ఏది చేస్తే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. తొండ ముదిరితే ఊసరు వెళ్ళి అంటారు. రచ్చ రవి ముదిరి పిచ్చి రవి అయ్యాడు. మేడం ఐ అగ్రీ విత్ యూ, బట్ ఓల్డ్ వరల్డ్ యాక్సెప్టెడ్ మేధావి రవి. వై ఆర్ యు నాట్ యాక్సెప్టింగ్ మై హంబుల్ రిక్వెస్ట్? ఆమె ఒప్పుకుంటదా ఒప్పుకోదా ఒకటి అడుగు. చల్ బై ఒప్పుకోను. నేను మేధావాన్ని నిరూపించుకుంటా. ఈ రోజు మేధావాన్ని నిరూపించుకొని స్టేజ్ దిగను. ఇది మీకు నాకు ఛాలెంజ్. అడగనవసరం లేదు. నిజంగా మేధావి పని చేయి, నేనే చెప్తా. ఇప్పుడు మంచి పాయింట్ వచ్చింది మిస్టర్ రవి గారు. మీరు ఈ ప్రపంచానికి ఏదైనా ఒకటి ఇవ్వండి, దాంతో మీరు మేధావి రవిగా ఉండిపోండి. అంటే నేను పాత రవిని కావాలంటే? yes give me 2 minutes. 2 minutes. మీరు ఒప్పుకునేలా నేను చేస్తా. నువ్వు చదువుకున్నావు అమ్మా? ఆఫ్ కోర్స్. ఎంత చదివినావు? MBA. నేనేం చదివినా తెలుసా? ABM అనుకుంటా. అస్సలు కాదు, రాత్రి పనిలో 3 వచ్చేదాకా చదివినా. అంటే నువ్వు ప్రపంచం చదివావు రచ్చు రవి గారు. నేను అడుగుతున్నా అనసూయ, MBA చదివావు కదా? MBA అంటే ఏంటో చెప్పు నాకు ఫస్ట్. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, మంది బతుకులతో ఆడుకోవడం. సార్ మీ తమ్ముడు మీద ఇప్పుడు చూడండి, నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, దాన్ని నేను తెలుగులో అడిగిన దాన్ని ఇంగ్లీష్ లో చెప్తే చాలు. భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఎన్నో ప్రధానమంత్రి? ఎలా చెప్పాలి? కెన్ ఐ టెల్ యూ? ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎనీబడి ఇన్ ఇండియా నరేంద్ర మోడీ గారు హౌ మెనీ ప్రైమ్ మినిస్టర్? వాట్ మై అమెరికా బ్రెయిన్ ఇస్ గాన్ అవుట్. In India, yeah. In India, Narendra Modi garu, how many prime minister? What are brilliant are you? Come on, tell me, darling. నాకు రావట్లేదు జెన్నిఫర్ లోఫియా. I am extremely sorry, my dear Racharavi Madhavi. You are a great. ఏంది ఆన్సర్? నెక్స్ట్ ఎపిసోడ్ ట్రై చేద్దాం. యా ఎగ్జాక్ట్లీ. నేను స్కిట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతున్నా. బాయ్. ఓ గాడ్, రచ్చరవి ఎందుకెంత పెద్ద మేధావి అయ్యాడు? అందుకెంత పెద్ద మేధావాడు? అమెరికా భాష ఎక్కడికి పోయింది? ఎప్పటి వరకు రోజా గారు? బాగుంది రవి. థ్యాంక్ యూ మేడం. మీ జెన్నిఫర్ లోఫియా మధ్యలో పేరు మర్చిపోయి వేరే పేరు ఏదో చెప్తూ ఉన్నాడు. బాగుంది, ఫన్నీగా అనిపించింది. నాగబాబు గారు బాగుంది. అప్పారావు ఎంట్రీ బార్బీ గర్ల్ తో ఎంటర్ అవటం అనేది ఇక చాలా జీవితం. ఇంతకంటే మనం అందమైనటువంటి బార్బీ గర్ల్ ప్రపంచం. అంటే నీ పేరు పెట్టేస్తావు ఎవరికైనా? నన్ను ఎవరు లేపరు సార్, నేనే లేవాలి. నీకు నువ్వే లేపుకోవాలి. కానీ ఆల్ ది బెస్ట్. బాగా చేశారు స్కిట్. నాన్ స్టాప్ పంచెస్ తో మనందరినీ నాన్ స్టాప్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్ టీమ్. లెట్స్ వెల్కమ్. Mari
హలో నమస్తే అండి. ఏంటి తెల్లవారే రైల్వే స్టేషన్ లో వాకింగ్ వచ్చారు? దరిద్ర వాకింగ్ కాదురా ఇది, ట్రైన్ ఎక్కుదాన్ని ప్రయత్నిస్తున్నా. ఎందుకు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి వెళ్తున్నాను రా. ఒరే ఇక్కడే ట్రైన్ ఎక్కలేకపోతున్నావు, రేపు ఉదయం అక్కడికి వెళ్ళి. దరిద్రుడు వాట్లాపి ముందు పైకి లాగరా. ఒక ట్రైన్ లాగాలంటే మరో ట్రైన్ రావాలి, నా వల్ల కాదు. ఆయన ట్రై చేస్తా. బాబు గొన్నెనిగిలి ఆయన అంత కష్టం అనిపించింది. ఆపరా దరిద్రుడా, అసలు ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? నేను కూడా హనీమూన్ కే వెళ్తున్నా. ఎక్కడ కూర్చున్నావు అనుకున్నావు? ఎక్కడ కూర్చున్నా? సీట్ నంబర్ 26 కుమారి ఎఫ్. ఎక్కడ చూసావు? బోర్డు మీద పైన చాట్ ఉంది, ఆ చాట్ లో చూసా నేను. ఆవేశపడకురా, నువ్వు చచ్చిపోతే ట్రైన్ ఎక్కడైనా ఆపేస్తారు, కూర్చో. ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మొన్న నువ్వు నీ పెళ్లిలో అవమానించావా లేదు నన్ను? అవును, 5 ఏళ్ళు అయింది, శోభన అవ్వలేదన్నా. ఇప్పుడు మంచి ముహూర్తం పెట్టుకొని ఎంజాయ్ చేయడానికి ఊటీ వెళ్తున్నా మా పిల్లలతో. ఏం చూస్తున్నావు అక్కడ? ఒకసారి అమ్మాయి ఎలా ఉందో చూద్దామని చెప్పి. ఎక్కువ మాట్లాడుకు సన్నాసి, నాకు పిచ్చి కోపం వస్తుంది. ముందు ఇక్కడి నుంచి రామని చెప్పానా నేను? సౌండ్ తగ్గిందండి. ఏం చూస్తున్నారు అక్కడ? నా పిల్లల మీద చూస్తా, నీకు పగిలి కాదు ఇక్కడ. అయినా ఒక విషయం అడుగుతా, నిజం చెప్పు, నీకు ఒక్కరోజు కూడా శోభన ముహూర్తం ఎందుకు కుదరలేదు? ఏమయ్యా నువ్వేనా చెప్పు. అల్లుడికి మంచి రెస్పెక్ట్ ఇస్తారా లేదా? ఇస్తారు. శోభనం గదికి వెళ్ళాను, అన్ని స్వీట్లు పెట్టారు, నీ అడిగిన పాలకోవా మాత్రం పెట్టలేదు. ఆ పాలకోవా పెట్టలేదు కోపంతో శోభన ఒకరికన్నా ఆఫీసా. సైడ్ తప్పు. దేనికి? సెల్ సిగ్నల్ రావట్లేదు. సెల్ సిగ్నల్ లేకపోతే టవర్ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. రే కొండ ప్రాంతాల్లో సిగ్నల్ ఉండదు రా వెదవా, జరుగు. ఏమే ఎక్కడున్నా? సామర్లకోట. త్వరగా వచ్చి ఒక్కడికే పిల్ల ఉందని మురిసిపోతున్నాడు ఎదవా. సామర్లకోట, సామర్లకోట, సామర్లకోట. అదేంటే బొడ్డు దగ్గర శ్మశానం దగ్గర ముగ్గేసినట్టు అంత ముగ్గేసావు? అది టాటూ అండి, స్టైల్. ఏవండి నాకు నిద్ర వస్తుందండి, పడుకుంటానే. శ్రీశైలం అడవుల్లో వదిలేస్తే కోతులతో కలిసిపోతావి. రతుల రాణివా లేక రసికరంభవా, నీది రేటు సరసమైతే నాది నాటు భరతము. కుమారి 26. ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. అబ్బా రుబ్రోలోకి ఎంత బాగుంది ఇది. సికింద్రాబాద్ రావచ్చు కదా? దేనికి? కింద బ్రిడ్జి కింద ఉంటాను. బ్రిడ్జి కింద ఉంటే అది నా అడ్డా. అయితే ఇద్దరం కలిసి ఉఫ్. ఇందాక నుంచి కుమారి 21, 6, 26 అన్నాగా, ఇప్పుడు ఎంజాయ్ చేయి. ఎక్కడ పడితే అక్కడ పడితే ట్రైన్ పట్టాలు తప్పితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సికింద్రాబాద్, సికింద్రాబాద్, సికింద్రాబాద్. మా అడ్డొచ్చింది, పోదామా? అక్కడికి కూర్చి అన్ని చేసుకుందాం రా. నేనేం చేయలేక నువ్వేం చేయదు, నేనే చేస్తా. అబ్బా ఉఫ్ కాదు, నువ్వు నీ దండం పెడతా. ఊటీ కోసం దీన్ని తీసుకెళ్ళవేంటి? నువ్వు మా భార్య గురించి మాట్లాడమంటే పదే పదే మా భార్య గురించి ఏమిటండి? ఏంటి ట్రైన్ ఎక్కడ కనుక చూస్తున్నాను, ఊక ఆట పట్టిస్తారేంటి మా ఆయన్ని? ఏంటి ఎద గొంతుకు వేసుకొని భయపడిపోతావు అనుకున్నావే? నీకు ఒక్కదానికే నోరుందా? ఇప్పుడు చూడు, జూలు కుక్క లాంటి బొచ్చు కుక్కను వదులుతా. కోతి మోహన్ దానా, అది ఎవరితో నన్ను ఏమన్నా తెలుసా? లేడీస్ కామెంట్ చేస్తున్నానంట. నీ మొగుడు గొప్ప ఏంటే? నీ మొగుడు మట్టి దెబ్బలా ఉంటాడే. నువ్వేంటే ఎక్కడ తగలంటావు? అయ్యో మీ
మీకోసం నేను గుళ్ళన్నీ తిరిగి మన కాపురం చల్లగా ఉండాలని చెప్పి వ్రతాలు నోములు చేసుకొస్తుంటే అంత మాట అనేసారు ఏమిటండి? కాపురమా? అవునమ్మా. ఇంతగా చారి గారు ఏమవుతారు? నా భర్త. ఇదిగో నీకు బుద్ధుందా? వాడు నిన్ను కాదని చెప్పి జామ పండు లాంటి దాన్ని సెట్ చేసుకుని ఊటీ వెళ్తున్నాడు. నేను నమ్మను బాబు, నేను నమ్మను. చూసావా ఎలా కంట్రోల్లో పెట్టాను? అది నా స్టామినా. చూసి నేర్చుకో. చూపిస్తా. ఏం చూపిస్తావో చూస్తానులే. అబ్బా ఆయనతో మనకి ఎందుకండి, కూర్చోండి. నువ్వు ఎక్కడ కొనుక్కొచ్చా? అబ్బా ఆయన ఎందుకు వస్తా మీకు ఎందుకండి? నీ బెర్త నువ్వు చూసుకోరా, నా ఎర్త నేను చూసుకుంటా. మాట్లాడకరే. ఎవరు? నువ్వు దగ్గరికి నేను వాగుతురు. ఏమిటమ్మా మీ ఆయనకి బాధ? నాకు తెలియక అడుగుతాను, ఆయన నా మీద పడలేదు కదా, మీకు ఎందుకంత కంగారు? పరాయి స్త్రీ మీద చెయ్యేస్తున్నా లేదా? పరాయి స్త్రీ ఎవరో మనకు అనవసరం. నా మీద చెయ్యి వేయలేదు కదా. నీ మీద చెయ్యి వేయలేదు కదా అన్నాను. ఆ మాట నువ్వు అంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎలా ఎత్తానే? రండి మీరు ఇక్కడ కూర్చొని చావండి. ఎవరు? చండాలి పోతానా? నీకు ఎన్ని కొని పెట్టానే? తాను 7 వారాలుగా నీకు ఇచ్చానా లేదా? బంజారాలో ఫ్లాట్ ఇప్పించానా లేదా? అయినా దారిని పోయి దానితో తిరుగుతున్నావేంటే నువ్వు? ఈ స్టోర్ నువ్వు చేసేస్తావా ఏంటి? ఇంటిలో చక్కెర పొంగల్ చేస్తాను మొగుడా, 10 రూపాయలు ఇవ్వంటే ఇవ్వని వాడివి. నా 7 వారాల దగ్గర దానికి దారబోసేసి దానికి ఫ్లాట్లు కొన్నావా? దిక్కుమాలని. ఏమే ఇలా ఎంతమంది కాపురాల్లో నువ్వు చిచ్చు పడతావు? ఇదిగో నీకు ఇదే చెప్పటం, నీకు విడాకులు ఇవ్వకపోతే నా పేరు వీర వెంకట సత్యవతి వరలక్ష్మియే కాదు. వస్తాను కూర్చొని చావు దిక్కుమాలి వాడ. ఏమే కోతి, నేను పైకి లేదు. ఊటీ వచ్చింది. మనం వెళ్ళిపోదాం. రోజా గారు ఎలా ఉంది స్కిట్? చాలా బాగుంది. అసలు ఒక్కొక్క స్టేషన్ లో ఒక్కొక్కరు ఎక్కారా? బాగుంది, చాలా ఎంజాయ్ చేశా. నాగబాబు గారు బాగుంది స్కిట్. సుధాకర్ గడ ఉఫ్ అంటాం బాగుంది. అది ఒక మేనరిజం పెట్టుకున్నాడు సార్. బాగా వర్కౌట్ అయింది. ఎంటర్టైన్ చేశారు. బాగుంది. మొన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ బిజినెస్, నిన్న నర్స్ గెటప్, ఇప్పుడు కొబ్బరి బొండాలు అమ్ముకుంటా అంటున్నాడు. కనీసం ఈ బిజినెస్ అయినా వర్కౌట్ అవుతుందో లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నరకాలే, నరికి చంపాలే, తెగ నరకతావు. ఇదేంటి తలకాయ నరకడానికి వెళ్ళి కొబ్బరికాయ తెచ్చా అనుకుంటున్నారా? ఒకరోజు మా నాయన వ్యవసాయ కూలీ పనులు చేసుకొని తోటలో ఉండేటువంటి కొబ్బరి చెట్టు కింద కూర్చున్నాడు. ఈ మొత్తం తలకాయ మీద వచ్చేసి కొబ్బరికాయ పెట్టి చచ్చిపోయాడు. అప్పుడు ఇచ్చి నా కొబ్బరికాయ ఇటు కోపం. అప్పుడు ఇచ్చి ఏ కొబ్బరికాయ కనబడితే చాలా నరుక్కుంటా పోతానే ఉన్నా. ఓ రోజు అలానే పగ మీద నరుక్కుంటా పోతాడు. ముసలావి నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు జోబులో పెట్టి నీళ్ళు తాగేసిపోయింది. ఇదేదో పగా బాగుంది, 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నా. కానీ ఒక్క విషయం, ఒకటి తలకాయ నాకు కావాలి. వాడు తలకాయ మొత్తం తీసుకొచ్చిన మా ఊరు పొలిమేరలో పెడతా. రక్త చరిత్ర, రక్త చరిత్ర. చేతిలో కొబ్బరికాయ సరిగ్గా కొట్టలేవు కానీ నువ్వు 6 కొడతావా? ఏమండి, మాకు పెళ్ళై 6 ఏళ్ళు అయిందండి. వీడు చేతిలో కొబ్బరికాయ కొట్టింది లేదు, గల్లాపెట్లో డబ్బులు పట్టదే లేదు. నువ్వు ఆరాంసే రెస్ట్ తీసుకో. నాకు పని నప్ప చెప్పు, బిజినెస్ లేచిపోతుంది. బిజినెస్ లేచిపోతావు, నువ్వు వాడితో లేచిపోతావు నాకు తెలుసు. అందుకనే నా స్కెచ్ లో నేను ఉన్నాను. పొద్దుటాంచి ఆ పోరగాడు నా స్కెచ్ పెనిపోయింది అని తెగేడుస్తున్నాడు. నీ దగ్గర పెట్టుకున్నా వాడు దాడికి ఇచ్చావచ్చుగా. పక్క టీం నుంచి వచ్చిన జీవనగాడు మారట్లేదు, నువ్వు మారట్లేదు. మిమ్మల్ని మార్చి కంటే నేను మాచురులోకి పోవటం బెటర్. మీకు అర్థం కావట్లేదండి. పక్కింటి లక్ష్మికి మొన్న వాళ్ళ ఆయన నక్లీస్ కొని ఇచ్చాడు తెలుసా? ఓ చెప్పించదానా అది వాననే కానీ దానికి నక్లీస్ ఏంటి? నక్లీస్ రోడ్ రాసి ఇచ్చేస్తాను. ఇగో వెనకటికి ఎగిడి తగ్గోడే. ఉన్న స్కిట్ లో డైలాగులు చెప్పలేడు కానీ పక్క స్కిట్ లోకి వెళ్ళి గెస్ట్ అపీరెన్స్ ఇస్తానంట. ఇదిగో దున్నపోతున్న తర్వాత దున్ని చావాలి, మగాడు అన్న తర్వాత ఇదిగో అలాంటి పదాలే వాడొద్దని చెప్పాను నీకు. సంపాదించి చావాలంటాను. సంపాదన అది కాదే, కొంచెం సంవత్సరం అన్న తర్వాత ఆటలు పోట్లు ఉంటాయి. ఆటలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. లావణ్య, కొబ్బరికాయలు లెక్క పెట్టిపా. ఊరిని ఏమో పడవా, వీడు ఎవడు అనుకుంటున్నారని తలకాయ నరకదాం అనుకునేలా వాడే. వీడిని ఇప్పుడు నరికి చంపేస్తా. థ్యాంక్ యూ సో మచ్.
నీ వల్లేరా నా తండ్రి దూరం అయ్యాడు. నీ వల్లేరా నాకు రత్తాలు దూరం అయింది. ఓరి నీ అమ్మ పడం మా అమ్మ పొట్టు చెరిగిపోయింది. నేను దాంతో గోవాకి వెళ్ళాలనుకున్న నాకాలు కూడా చెదిరిపోయింది. నువ్వు ఏమో తెలిసేది 2-3 ఎపిసోడ్లు ఆగితే అలా తెలిసేస్తారు. నాకు తెలిసి తీసేస్తారు 2-3 ఎపిసోడ్లో మనల్ని. ఇదిగో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. అర్థమైంది నీకు? ఏంట్రా మర్యాద? రారా గాజులు పగిలిన ఎందుకండి అంత టెన్షన్ పడుతుంది? దీనికి సంధిస్తే సంధ్యా థియేటర్కి వెళ్ళిపోతుంది. ఇంకొకసారి మా నాన్న గురించి చీపుగా మాట్లాడిన ఉంటే ఎక్కువ తక్కువ లేకుండా ఏంట్రా మీ నాన్న గురించి పదే చెప్తావు? మీ నాన్న అంత గొప్పడా? చిన్నప్పుడే మా అమ్మ చచ్చిపోతే మా నాన్న 2వ పెళ్లి చేసుకుంటే ఎక్కడ సవతి తల్లి వచ్చి నన్ను రాజ్యరంపాలు పెడతాదని 2 సెటప్లు పెట్టుకున్నాడు, కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదురా మా నాన్న. అంత త్యాగమూర్తిరా మా నాన్న. అందుకనే కదా న్యాయమూర్తి మన జైల్లో పాడేసి 3 దెబ్బలు కొట్టాడు. ఎప్పుడు రైడింగ్ లో దొరుకుతున్నాడని. అయ్యా అది రైడింగ్ కాదులే అయ్యా, నేళ్లే నిద్ర ఆడవాళ్ళకి నేడిద్దాం అనుకున్నాడు. ఇంట్లో ఇచ్చే లోపల కక్కుతు పెట్టి లాడ్జిలో ఇచ్చినాడు అంతే. సర్లేవే మన పని మనం చూసుకోవచ్చు. నాడు షాప్ బంద్ చేసేమంటారా? నీకెప్పుడు అదే నా దగ్గర అంత ఏవలేదు, ఇంకా ఆగు. ఏమండి వాళ్ళకి ఒక కొబ్బరి బండ పట్టండి, వాడితో మనకెందుకు గొడవ లేనిపోని. ఈ కొబ్బరి బొండానికి నాగబాబు గారికి అవినాబాబు సంబంధం ఉంది. ఈ కొబ్బరి బొండం పైకి గట్టిగా కనపడుతుంది, కానీ లోపల చల్లటి నీళ్లుంటాయి. నాగబాబు గారు కూడా ఒరే డైలాగ్ అవ్వలేదురా, నీకు నమస్కారం రా. ఈ కొబ్బరికాయకి నాగబాబు గారికి అవినాబాబు సంబంధం ఉంది. ఈ కొబ్బరికాయ పైకి గట్టిగా ఉన్న లోపల చల్లటి నీళ్లుంటాయి. నాగబాబు గారు కూడా పైకి కొంచెం కఠినంగా ఉంటారు, లోపల తెల్లటి మనసు ఉంటుంది. ఇప్పుడు కొట్టరే అతను నాగబాబు గారి గురించి చెప్పారు కాబట్టి నేను రోజా గారి గురించి చెప్తా. రోజా గారి మాట కత్తి చాలా పొదిలేనటివి. వాటితో ఆడుకోకూడదు, వాడుకోకూడదు. ఖచ్చితంగా వాటిని జీవితంలో దేవుళ్ళ భావించాలంతే. పెళ్ళరికే ఉందో తరకాయ ఎవడో బిస్కట్లు ఇచ్చుకుని నన్ను కొడుతున్నాడు. అప్పుడే నువ్వు అర్థం చేసుకుని ఆపేయాలి కదా బిస్కట్లు. ఇంకో గుడ్ న్యూస్ అండి, పండక్కి మా అమ్మ వాళ్ళు పుట్టింటికి రమ్మని ఫోన్ చేశారండి. అవునండి, నాకు తెలియక అడుగుతున్నాను, పండక్కి పుట్టింటికి వెళ్ళడానికి ఆడవాళ్ళు ఎందుకండి అంత తొందరపడతారు? ఆడోళ్ళు పండగ పుట్టింటికి వెళ్ళరే, ఆడోళ్ళు పుట్టింటికి వెళ్ళిన తర్వాత దాని పండగ అంటారు మగోళ్ళు. ఏరా అబ్బాయిలు, లీడర్ వచ్చాడు రా. ఆ లీడర్ కాదు, సంకలో కొట్టుకుని పోవటంలా ఉంటాడు ఆ లీడర్ అంటే. ఏమంటారా ఇంకా అలా కొట్టు చేస్తున్నారా? గారు ఇన్ని నాకు అనవసరం. కొబ్బరి బొండ ఆ పక్క తాగుతారు, ఈ పక్క తాగుతారు. చెప్పురా ముద్రష్ట మహోడా. ఒరే నాకు ఊరంతా సమానరా, ఎందుకంటే ఊర్లో ఉన్న పిల్లలందరూ నా పిల్లలు రా. అవును, ఊర్లో సగం మంది నీ పిల్లలే కదా. ఒరే ఆడేట్రా, ఊర్లో సగం మంది పిల్లలు నా పిల్లలు అంటున్నాడు. నీ దగ్గర విషయం లేదన్న సంగతి ఆడి తెలియదుగా. సర్లేరా అబ్బాయిలు, మీ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఇలాగనే కొట్టుకుంటూ పోతే మీ బతుకు ఇలా ఊరు రచ్చబండ గీడుస్తారు. గురుగారు మీ వయసు 60 కదా? నీకెలా తెలుసు? నాకు తెలిసిన మా ఫ్రెండ్ సగం పిచ్చోడు, ఆడ వయసు 30. నీ వయసు 30 అని చెప్పలేదా? మీరు టెన్షన్ పడుతున్నారు. 1 2 3 ఏ సైరా కొబ్బరి కల్లోకొస్తే కంచన్మాల, ఒళ్ళోకొస్తే వైజంతి మాల. మందు చాలా ఘాట్ అయిపోయింది. ఒక కొబ్బరి బండ కలుపుకుంటే అక్కిక్కే వేరప్ప. అవును, ఇక్కడ ఒక్క కొబ్బరి బండ షాప్ ఉండాలి, 2 కనిపిస్తున్నాయండి. ఎక్కువ తాగేసి 2 కనపడుతున్నాయి. 2 ఉన్నాయా ఏడా? ఇప్పుడు నేను కస్టమర్ గారు, ఈ రోజు జిల్లా పేపర్ ఓపెన్ చేశా. 10 యాక్సిడెంట్ కేసులు జరిగితే దాంట్లో 3 తాగుబోతుల వల్ల జరిగాయి తెలుసా? అంటే 7 తాగనోళ్ళ వల్ల జరుగుతున్నాయి కదా. లాజిక్
లాజిక్ కదా సార్. చంపుతా. ఇవాళ పేపర్ ఓపెన్ చేశాను, కల్తీ ముందు కొల్లు పోగొట్టుకుంటున్నారంట. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? అంటే పాపం పవిత్రమైన మందును కల్తీ చేస్తే కళ్ళు పోతాయని అర్థం. ఇప్పుడు నాకు కొబ్బరి పండు కావాలి. ఇదిగో నా కొబ్బరి పండు. ఆడు కొబ్బరి ఏంట్రా నువ్వు తాగేది? వీడు ఇక్కడ పడుకునే తాగా సపోర్ట్ చేయలేదు ఎవరు గుడి సపోర్ట్ అయిపోయిందిరా. మరి జీవనా జీవనం నీ జీవం పోయిందా? ఇట్రా. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే జీవితంలో కలిసి ఉంటే కలద సుఖం. నువ్వు కొబ్బరికాయ కొట్టలే కాబట్టి నేను కొట్టి పెడతా, నువ్వు అమ్మి పెట్టు. అయిపోయింది స్కిట్. నమస్కారం సార్. నాగబాబు గారు ఎలా ఉంది స్కిట్? హడావిడిగానే ఉంది కానీ సంపూర్ణంగా లేదు. ఏదో ఎక్కడో జీవన్ పడిపోగానే అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయినట్టుంది. ఏదో చేస్తారేమో అనుకున్నా ఇంకా. బట్ ఓకే, రీజనబుల్లీ గుడ్. రోజా గారు, అందరు ఎంట్రీలు బాగున్నాయి. డిఫరెంట్ స్టైల్స్ లో ఎంట్రీ అయ్యారు. కొట్టుకోవడం బాగుంది, చాలా ఫన్నీగా నవ్వుకుంటూ ఉన్నాను. జనరల్ గా అయితే పోలీసులు దొంగల్ని టార్చర్ పెట్టేస్తుంటారు, కానీ ఇప్పుడు రివెంజ్ టైం. అదే దొంగలు పోలీసులు టార్చర్ పెడితే ఎంత కామెడీ పండుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు. అదే ఎవ్రీ అలాంగ్ విత్ దిస్ టీమ్. భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడు. వన్ షుడ్ హ్యావ్ హెల్తీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. ఇప్పటికీ మీకు కనిపించట్లేదు కానీ కాళ్ళు గజగజగా వణుకుతున్నాయి సార్. 3 సంవత్సరాలు జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కామెడీ చేస్తారని మాట ఇచ్చాను. ఆ మాట ఎక్కడ తప్పుతారని ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పినట్టు నేను స్కిట్ కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు. 25,000 చెక్కు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. కానీ స్కిట్ అయిన తర్వాత మీ ఎదురుగా నిలబడ్డప్పుడు అభి ఏదో మిస్సింగ్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని మీరు ఎక్కడంటారో అని, అలా వెళ్ళిపోయిందని రోజా గారు ఎక్కడంటారో అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను సార్. నేను స్కిట్ బయటకు బాగా చేయనప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ రచ్చ రవి, రాకేష్ ఎక్కడ వెకిల్ నవ్వులు నవ్వుతారా అని భయపడుతూనే ఉంటాను సార్. స్కిట్ బాగా చేయకపోతే మీరు నాకు రూమ్ లో పిలిచి ఎక్కడ దొబ్బులు పెడతారో అని కారు పక్క నుంచి నక్కి వెళ్తున్నప్పుడు కూడా భయపడుతూనే ఉంటాను సార్. కానీ ఒక్క విషయం సార్, ఎప్పటికైనా ఒక్కసారి నేను కామెడీ స్కిట్ చేస్తాను. మీ చేత శబాష్ అనిపించుకుంటాను, మేడం చేత అనిపించుకుంటాను సార్. ఆ రోజు నా మూతి మీద ఉన్న మీసంపై నా వేలుంటుంది, మీ చేతు 10 నంబర్ బోర్డు మీద ఉంటుంది, నా ఛాతి గర్వంతో పొంగుతుంది. ఇఫ్ యూ ఎక్స్క్యూజ్ మీ, నా స్కిట్ టైం అయింది సార్. ఇంత పెద్ద డైలాగ్ ఇస్తారా ఎవరన్నా? నా పేరు ఇన్స్పెక్టర్ అగ్ని. మీరు చట్టం నుంచి తప్పించుకోవచ్చు కానీ నా నుంచి తప్పించుకోలేరు. ఎరా పోలీసుడా, మా దొంగల్నే భయపెట్టిస్తావరా? నీ సంగతి చెప్తా, మా దొంగల ప్రతాపం ఏంటో చూపిస్తా. యూసుఫ్ కూడా బస్తీ మే సవాల్. అరే పంతులు, నా కూతురికి ఆ పోలీసుడు గట్టి పరిస్థితిలో పెళ్లి చేయాలి. అది నీ చేతిలో ఉంది, అది రెడీ చేసుకో. పంతులు గారు, అయ్యా మీరు చెప్పారని అమ్మాయిని చూడకుండానే పెళ్లికి ఓకే చెప్పాను. అమ్మాయి కూడా నాలాగే సిన్సియర్ కదా? అవునండి. మరి ఏరి పెళ్లి వారేని పిలవండి. ఏమండి, ఆయన మీ మామగారు. ఏమండి, పెళ్లి కొని తీసుకురండి. అమ్మాయి ఎక్కడమ్మా? ఇదేంటిది గోడ దూకొచ్చింది? అలవాటు కదండి. అలవాట? ఇది మా వంశాచారం అండి. అయితే ఓకే, స్టార్ట్ చేయండి. ఏమండి, జీలకర్ర బెల్లం కట్టాలి. అడ్డుతెర కట్టండి. అడ్డు తిరగట్టమంటే అడ్డు కూడా పెట్టారేంటండి? ఇది మా వంశాచారం అండి. జీలకర్ర బెల్లం ఎలా పెట్టాలండి? ఇదిగోండి గుణపం. అమ్మా, మంచి ప్రిపరేషన్ తో వచ్చారు. అమ్మో నా బ్రేస్లెట్ మా అమ్మాయి కొట్టేసిందండి. అదెందుకు? అది కూడా మా వంశాచారం అండి.
ఇదే వంశాచారం రా బాబు. తీసేయ్. ఏమండి ఈ తాళి తీసుకున్న అమ్మాయి మళ్ళీ కట్టండి. తాళి ఎక్కడుంది? అది మన ఇంట్లో పెళ్లిరా, తీసుకోవద్దురా. అది కట్టే తాళి బొట్టు కొట్టేశాడా? అది మా వంశాచారం అండి. నీ వంశాచారం నా సదాచారం ఇదేం ఆచారం రా? ఆ కట్ట కానుకలు తీసుకురాపరా. కట్ల కానుకలంటే నాకెందుకో డైరెక్ట్ గా తీసుకోవడం ఇష్టం ఉండదు అసలు. ఏదో చిన్న వాళ్ళం అడ్జస్ట్ చేసుకోవాలి. ఏంటిది? కత్తులు, తాడు, ఏంటండి ఇదంత? ఇది మా వంశాచారం అండి. మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నానండి, చాలా గారాభంగా చూసుకున్నానండి. ఓకే అంటదేంటండి? సరే, ఇది కూడా మీ ఆచారమే అనుకుంటా. అంతే అండి. ఓకే, మీరు వెళ్ళండి. ఇదేంటో ఫస్ట్ టైం, ఫస్ట్ నైట్. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? నువ్వు చట్టం చేతి నుంచి తప్పించుకోలేవు. ఎక్కడున్నా బయటకు రావాలి. నువ్వు నన్నేం చేయలేవురా. ఇదిగో చట్టం చేతులు చాలా పెద్దవి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నువ్వేం చేస్తావు? అవును, నేనేం చేస్తాను? ఈ బెడ్రూమ్ చుట్టూ 25 మంది పోలీసులను పెట్టా. ఎందుకు? డ్యూటీ చేయడానికి. వాళ్ళు డ్యూటీ చేస్తే నువ్వేం మిక్తావురా? తూచ్ తూచ్, నువ్వు రా బయటకి. అయినా దొంగల అలా నక్కావేంటి? ఇంకో విషయం చెప్పాలి. ఏంటది? మాది దొంగల ఫ్యామిలీ, దొంగల ఫ్యామిలీ, దొంగల ఫ్యామిలీ. దొంగల ఫ్యామిలీయా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. మీది దొంగల ఫ్యామిలీయా? అవునండి. నన్ను ఎందుకు చేసుకున్నావు? అంటే మరి మీరు మా దొంగల్ని జైల్లో పట్టుకొని పెట్టి కొట్టి కుళ్ళబొడిచి కృంగి కృషించిపోయేలా చేస్తారు కదా, అందుకే మిమ్మల్ని చేసుకొని పగకు పగ, దెబ్బకు దెబ్బ, రివెంజ్ కి రివెంజ్. ఇదిగో పగ అయితే తర్వాత చూసుకోవచ్చు, కానీ ఫస్ట్ నైట్ కదా, ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకున్నాం. సరేనా? మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం. అమ్మా నాన్న ఆట ఆడుకునే టైంలో దొంగ పోలీస్ ఆట ఏంటి? నేను దొంగ, మీరు పోలీసు. మీరు చేసి నన్ను పట్టుకోవాలి, తర్వాత మన శోభనం. అంతే అంటావా? రెడీ? ఒరేయ్, నువ్వేంట్రా ఇక్కడ? అది అలపాట్లో పొరపాటుగా దొంగతనానికి వచ్చాను అల్లుడు. దొంగతనానికి వచ్చావా? నీ కూతురింట్లోకి? సిగ్గులేదు. ఎలా కలిసిపోయాను కానీ తెల్లారిపోయింది, ఆకలేస్తుంది, నాకేదైనా అన్నం పెట్టు. ఏంటది? మీరు జైల్లో మా దొంగలకి ఇలాగే పెడతారు కదా, అందుకే నీకు కూడా ఇలాగే పెట్టాను. తిను. నేను తినను. సర్లే, ఇంట్లో సరుకులు అయిపోయాయి, బజార్కి వెళ్ళి సామాన్ కొట్టుకురా. కొట్టుకు రావాలా? కొట్టుకు రావడం ఏంటి? కొట్టుకొస్తేనే కిక్, మా కొనుక్కొస్తే కిక్ ఉండదు. మామా, నానా, అరే మామా, ఏంటి నీ కూతురు ఏమంటుందో చూసావా? ఇదంతా నా స్కెచ్ అల్లుడు. అసలు పోలీసు వాళ్ళు అంటే ఏమనుకుంటున్నావురా? అసలు దొంగలంటే ఏమనుకున్నావురా? పేపర్ లో ఫ్రంట్ పేజీ లో మా ఫోటో పడుతుందిరా. అదే పేపర్ లో వాంటెడ్ కాలంలో నా ఫోటో పడుతుందిరా. రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టాను రా. నువ్వు గోల్డ్ మెడల్ కొట్టడానికి రన్నింగ్ చేస్తావు, నేను గోల్డ్ కొట్టేసి రన్నింగ్ చేస్తాను రా. కాన్ఫిడెన్స్ బాగా ఉంటే ఈ పాటికి నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టేవాడిని రా. అల్లుడు, ఒక చిన్న డౌట్. ఏంటది? రాత్రిపూట పడుకున్నప్పుడు మీ సైరన్ వేసుకుని ట్రుయ్యో 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 అని ఎందుకు వెళ్తారు? ఎందుకంటే శాంతి భద్రతలతో ప్రజలందరూ పడుకోవాలని. మీరు పడుకున్నట్లేదు, పడుకున్న వాళ్ళని లేపినట్టు లేవో 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 అన్నట్టుంది. ఒక చిన్న కాంప్రమైజ్ మామ. చెప్పు. ఒక్కసారి నువ్వు, మీ అమ్మాయి, అరే బామ్మర్దులు, మీరందరూ కలిసి ఇలా వస్తే మన ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్లి బొక్కలో వేస్తాను రా. అల్లుడు, తప్పు చేస్తున్నావు. తప్పు చేయడం కాదు, ఈ స్కెచ్ చేసిందే నేను. ఆ పంతులతో నేనే స్కెచ్ చేశాను. పంతులు, పంతులుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి నీ రివార్డ్ తీసుకెళ్ళరా. తప్పకుండా. లేకపోతే పోలీసు వాళ్ళతో పెట్టుకుంటారా దొంగనా పట్టారా. నా డ్యూటీ నేను చేశాను సార్. ఎలా ఉంది రోజా గారు ఈ పోలీస్ దొంగ, దొంగ పోలీస్
ఆట. ఎవరికి ఎవరు స్కెచ్ చేశారో అర్థం కాలేదు కానీ ఫైనల్ గా బుక్ అయింది దొంగలు. యాజ్ ఆల్వేస్ ఎప్పటిలాగే బాగుంది. నాగబాబు గారు బాగా ఫన్నీగా ఉంది. గుడ్ గుడ్. హాస్య భవిష్యవాణి కోసం యుద్ధం మొదలైంది. అది రాసిన భగవంతుడు కూడా ఈ యుద్ధాన్ని ఆపలేడు అంటున్నాడు మన రాకేష్. అలా ఎందుకు అంటున్నాడో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. చెప్పండి మహారాజా. రాత్రి నేను పడుకునేటప్పుడు నాది నేను చేతిలో పట్టుకొని పడుకున్నా. తెల్లారి చూస్తే లేదే. ప్రభు అటు చూడండి, అదిగో మూర్తి మీ పుస్తకం దొంగిలించి అశ్వముపై పారిపోచుండి. ఓరి దుర్మానవ మూర్తి, పదండి పట్టుకునేదాము. ఓరి దురహంకారి మూర్తి, ఏమిరా నువ్వు చేసిన పని? నా హాస్య భవిష్యవాణి ఇవ్వుమురా, తగ్గుమురా, తగ్గు. ఇంకా తగ్గుతా, డాక్టర్లు చచ్చిపోతారని చెప్పారా? ఎంత పొగర్రా నీకు? 12 మంది లీడర్లో ఇంత చిన్న వయసు గల టీం లీడర్వి. ఇప్పటిదాకా నువ్వు చేసిన స్కిట్లన్నీ హాస్య భవిష్యవాణిలో నేను నిరూపిస్తాను రా. ఇప్పటికైనా ఈ గ్రంథాన్ని వదిలి నా కాళ్ళకు సలాం కొట్టి వెళ్ళిపో. నిన్ను నీ టీం లీడర్ పదవిని వదిలేస్తా. ఓరి మూర్తి, ఆ హాస్య భవిష్యవాణిని అప్పచెప్పి వెళ్ళిపోము. నిన్ను నీ కంటెస్టెంట్ పదవి అలానే ఉంచదం. అయితే నేను కంటెస్టెంటా? కాకపోతే లేకపోతే పేషెంటా? చూడటానికి సన్నగా ఉన్నాననుకుంటివా? కరెంటు తీగ కూడా నాలానే సన్నగా ఉన్నాను. పుట్టుకునే ఒరే రాకింగ్ రాకేష్, నేను నీకెదురొచ్చినా నీకే రిస్కు, నువ్వు నాకొచ్చినా నీకే రిస్కు. ఓరి మూర్తి సిద్ధప్ప, అరణ్యములలో తిరుగు సింహము సైతం దానికి గడ్డముయుండన్, దానికి గడ్డముయుండన్, నాకు గడ్డముయుండన్. అది గీసుకోదు, నేను గీసుకుంటున్నంత తేడా. రాకేష్ రాకేష్ రే, నీ స్కిట్టులో కాషాయం వేశానని కాశీకి వెళ్ళాననుకున్నావా? వరుసగా నీ స్కిట్లు చేయట్లేదని నేను వారణాసికి వెళ్ళాననుకున్నావా? రే అదే ఉద్యానవనము, బ్రదే మూర్తి, బ్రదే భాష. ఉద్యానవనములో బృందాగతెను నేను, ఉద్యానవనములో బృందాగతెను నేను, ఉద్యానవనములో బృందాగతెను నేను. ఓరి మూర్తి, నా హాస్య భవిష్యవాణి సాధించుటకై మగధీరుడు సైతం వచ్చేదరా? నీ ఒంట్లో రక్తం ఉంటే, నిజంగా నీ స్కిట్ లో దమ్ముంటే నా 100 మందిని పంపిస్తాను. వాళ్ళని నవ్వించరా, నీ ఆశ భవిష్యవాణి వదిలేస్తా. లెక్క తక్కువ కాకుండా చూసుకో మూర్తి. 100 మందిలో ఒక్కనే నవ్వించు, నువ్వు మొగాడివని ఒప్పుకుంటాను. ఓరి మూర్తి, 100 మందిని ఒక్కొక్కరిని కాదు మూర్తి, ఒక్కొక్కరిని కాదు మూర్తి, 100 మందిని ఒకేసారి రమ్మను. పక పక, ఇక ఇక, చక చక, తక తక నవ్వించదన్.
ఇలా పంచులేయడం కాదురా, ఈ పంచులు నీ స్కిట్టల్లో చూపించు. చస్తావు చస్తావు చస్తావు. ఒరే వీడు మాటలతో వినేటట్టు లేడు. యుద్ధాన్ని ప్రకటించండి రా. రండిరా, ఒకరు ఇటువంటి రా, ఒకరు అటువంటి రా. నేను వేస్తున్నాను చూడు, ధనరాజు బాణము. ఆపవే, ఆయనే లేడు, ఆయన అస్త్రాలు ఏం పనిచేస్తాయి. ఆర్పి బాణం వేస్తాను రా. ఒరే నీ అమ్మ కడుపు మాడ, ఆడ బాణం అటొత్తది ఇటొత్తది ఇటొత్తది. అనసూయ దగ్గరికి వెళ్ళిందంటే లేనిపోడి గొడవలు వస్తాయి. యుద్ధము చేసి అలిసిపోయేదా? అవును, నేను కూడా అలిసిపోయేది. నేడు పోయి రేపు రమ్ము. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. వీళ్ళంటారా యుద్ధం చేసేటట్టున్నారు. రాకేష్ ఓరి మూర్తి, ఇప్పటికైనా నా ఆస్య భవిష్యవాణి నాకిమ్ము. నేను ఇవ్వనురా. గుర్తు లేదా మూర్తి? ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కండకావరము. బాబు గారు, ఏ టీములో చోటు లేక నా టీము కొరకై కాళ్ళు పట్టుకుంటేవి గుర్తులేవా మూర్తి? రే రాకేష్, నువ్వు ఫస్ట్ టీము లీడర్ గా చేసిన స్కిట్ నేను దగ్గరుండి కొట్టిస్తిరి సూపర్ హిట్. మూర్తి గుర్తులేదా? ఆ దినము నీవు ఏమంటివి? ఫైనాన్షియల్ ప్రాబ్లం అని నా చెంతకు వచ్చి ముందు ఏకై తర్వాత మేకల ఆడుతుంటివే. పాయసం పాయసం అనా ఏరన్నా ఇల్లు? ఏమో నీకే తెలియాలరా. యాచ భవిష్యవాణి గురించి మనం కొట్టుకుంటే వాళ్ళు కొట్టేశారన్నా. ఇప్పుడు ఏంటన్నా మన పరిస్థితి? పాడు పాట. ఎక్కడమ్మా మా భవిష్యవాణి, 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 ఎక్కడమ్మా మా భవిష్యవాణి. రోజా గారు ఎలా ఉంది హాస్య భవిష్యవాణి ఏమిటి? నిజంగా ఇలాంటివి నాకు ఇష్టం, ఎందుకంటే ఇలాంటివి మనం ఇప్పుడు చూడలేం. థియేటర్ మన థియేటర్ ఇది ఇప్పుడున్న జనరేషన్ కి చూపించడం అనేది బాగుంది. ఇప్పటి లేటెస్ట్ హిట్ డైలాగ్స్ అన్ని ఆ స్టైల్లో ఎలాగుంది అనేది చాలా బాగుంది. ఐడియా చాలా బాగుంది అండ్ మీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, సెక్సీగా. అండ్ ఎంత ఎనర్జీ లెవెల్స్ ఇద్దరికి కదా. రాగాలు తీసుకొని అసలు కత్తులు కూడా అవసరం లేదు, రాగాలు చాలు. వెరీ నైస్, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాగబాబు గారు యూజువల్ గా ఎప్పుడు కూడా ఇలాంటి కాస్ట్యూమ్ డ్రామాలో విత్ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్. బాగా నవ్వొచ్చింది ఆ డైలాగుల్ని. ఇలా పాడచ్చు, ఇలా కూడా పాడచ్చు. అది సూపర్, నాకు తెగ నచ్చింది. మంచి ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు. మీ భవిష్యవాణి వాళ్ళు తీసుకెళ్లిపోయి చాలా బాగుంది. బాగా చేసావు రాకేష్ అండ్ మూర్తి. మిగతా కూడా వెరీ గుడ్. అబ్బాయిలు స్కోర్స్ చూద్దామా? వచ్చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ రచ్ రవి అండ్ టీమ్. రోజా గారు ఇస్తున్న పాయింట్స్. కిరా కార్పి అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్న పాయింట్స్. ఆద్రి అభియాన్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి రోజా
గారు ఇస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ టీమ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ కి రోజా గారు ఇస్తున్నారు. అరే రాకేష్ బ్యాక్ టు బ్యాక్ అంటే ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే రాకింగ్ రాకేష్. మరి ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే కి లెట్స్ ప్రెజెంట్ ద బిగ్ 25. 10,000 from Lalita Brand Rice and 15,000 from Jabardast, which goes to Rocking Rakesh and team. పనిలో పని పోస్ట్ చాప్దో. Okay everyone, thank you for being with us tonight. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. Until then keep laughing and good night. Love you all.